ఈ కన్నీరు ఏడుపు కాదు. ఈ కన్నీరు కురువంశానికి మరణ శాసనం. వస్త్రాపహరణం తర్వాత సభలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భీముడు ప్రళయకాల యముడిలా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ సభ సాక్షిగా చెబుతున్నాను, ఏ చేతులతోనైతే దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించాడో అదే దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తాన్ని తాగే వరకు ఈ భీముడు శాంతించడు అని గర్జించాడు. ఇక భీముడి చూపు దుర్యోధనుడి వైపు మళ్ళింది. ద్రౌపదిని అవమానిస్తూ ఏ తొడపై కూర్చోమని సైగ చేశావో అదే దుర్యోధనుడి తొడలను నా గదతో విరగ్గొట్టి నిన్ను యమపురికి పంపే వరకు నేను నిద్రపోను అని. ఇది భీమసేనుడి ప్రతిజ్ఞ. ఆ మాటలకు హస్తినాపుర సింహాసనం ఒక్కసారిగా కంపించింది. ఇక ద్రౌపది చిందరవందరైన కేశాలతో అవమాన భారంతో రగిలిపోతున్న ద్రౌపది సభని చూసి గర్జించింది. కురువృద్ధులారా వినండి, ఏ జుట్టు పట్టుకొని నన్ను ఈ సభలోకి లాక్కొచ్చారో ఆ దుశ్శాసనుడి రక్తంతో ఈ కేశాలను కడిగే వరకు నా జుట్టును ముడవను. నా కన్నీరే మీ కురువంశానికి చితిమంట అవుతుంది అని. ఆ రోజు ఆ సభలో పుట్టిన ఆక్రోశం ఆకాశాన్ని తాకింది. పాండవుల ప్రతిజ్ఞలు, ద్రౌపది ఆవేశం 13 ఏళ్ల తర్వాత జరగబోయే మహాభారత సంగ్రామానికి రక్తపు సంకేతం చేశాయి. ఇక మిగిలింది విధ్వంసమే.